జీడిపప్పు అంతర్జాతీయ స్థాయి ప్రత్యేకత చాటుకుంది. ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే టీటీడీకి పలాస జీడిపప్పు ఎగుమతి కానుంది. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి రోజుకి 3 టన్నుల జీడిపప్పు అవసరం. ఈ నేపథ్యంలో గత నెలలో గ్లోబల్ విధానంతో టెండర్లను పిలిచారు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 3,000 మంది వ్యాపారస్తులు ఈ టెండర్లో పాల్గొన్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఎస్ఎస్ ఇంటర్నేషనల్ అగ్రో సంస్థ అవకాశాన్ని దక్కించుకుంది. 40 ఏళ్ల క్రితం పలాస జీడిపప్పు టీటీడీకి సరఫరా అయ్యేది. అయితే అప్పట్లో డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేయలేకపోవడంతో టీటీడీ ఇతర రాష్ట్రాల మీద ఆధారపడింది. వాస్తవానికి దేశంలోనే 5వ స్థానంలో శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పు ప్రఖ్యాతిగాంచింది. విదేశాలకు ఎగుమతి అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ స్వదేశంలో సొంత రాష్ట్రంలో ప్రముఖ దేవస్థానం టీటీడీకి జీడిపప్పు ఇవ్వలేకపోవడంతో నిరాశే మిగిలింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో 4,000కు పైగా క్యాషూ ఇండస్ట్రీస్ ఉన్నాయి. రోజుకి 3 టన్నుల జీడిపప్పు అవసరం దృష్ట్యా కొత్తగా టెండర్లు పిలిచారు. జిహెచ్ రకం జీడిపప్పును తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేస్తామని, దీనికి సంబంధించి 5 రోజుల క్రితమే తమకు టీటీడీ నుంచి ఆదేశాలు వచ్చాయని వ్యాపారి కొరాడ సంతోష్ కుమార్ స్పష్టం చేశారు. తిరుపతి దేవస్థానం ఆ వెంకటేశ్వర స్వామి మాకిచ్చిన అవకాశం, మాకిచ్చిన మాకు ఈరోజు టీటీడీ టెండర్ మాకు దొరికింది. అదన్నీ జీడిపప్పు ముక్క సప్లై చేయడానికి మాకు టెండర్ వచ్చింది. దానికి మేము ఇలాగా కొంత క్వాంటిటీ ఇవ్వడానికి కమిట్మెంట్ అయ్యాము. ఈరోజు పలాస నుంచి చాలా ఏళ్ళు పెట్టి పెండింగ్ ఉన్నాం. ఒక 50 సంవత్సరాలు పెట్టి పలాస కళ, ఆ కళ ఈరోజు తెరవండి. టీటీడీకి బిడ్ ద్వారాన మేము దాన్ని సెలెక్ట్ అవడం వల్ల ఈరోజు ఫస్ట్ వెహికల్ ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. దానికి మా లేబరు, మా అతను మొత్తం వర్కర్స్ అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భక్తి శ్రద్ధలతో దేవుడికి ఎలాగైనా మనం ఇది చేయాలి, వాళ్ళకి చేయాలి, సప్లై చేయాలని ఆలోచనను వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో సేవ చేయాలని కోరికతో ఈ రోజు మా స్టార్ట్ నుంచి సేవ అందరూ అంటే వ్యాపారం చూడకుండా సేవ అనే ప్రయత్నంతో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఫ్యూచర్ కూడా పలాస నుంచి పెద్ద క్వాంటిటీ వెళ్ళాలి. ఇలాగ పలాస నుంచి వెళ్ళడం వల్ల మన ఫార్మర్స్ కానీ ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ మంచి ఉపాధి కలుగుతుంటుంది. ఆ టీటీడీకి ఏది రిక్వైర్మెంట్ ఉందో మన పలాస నుంచి వెళ్ళడం వల్ల మొత్తం ఇక్కడ మన లేబర్కి కూడా మంచి వర్కర్ దొరుకుతుంది, మన ఫార్మర్ కూడా మంచి రేట్ వస్తుంది. ఇంతకాలం కూడా మన కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి వెళ్తుంది. ఇది మన పలాసకి రావడం, మన ఆంధ్రాకి రావడం 50 సంవత్సరాల తర్వాత రావడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాము. ఇది జరగడం వల్ల ఇక్కడ అందరికి కూడా మంచి జరుగుతుంది, మంచి ఉపాధి జరుగుతుంది. మనం కూడా క్వాంటిటీ ఇస్తే ఫ్యూచర్లో టీటీడీకి మనం అందరం సప్లై చేయగలం. కాబట్టి పలాస నుంచి ఇక మీద నుంచి సప్లై చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పుకుంటాం. సప్లై చేస్తాం కూడా. చాలా ఆనందంగా ఉన్నది. సువాసన, రుచిలో ప్రత్యేక గుర్తింపు పొందిన బాలాజీ లడ్డూలో జీడిపప్పుకు కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. దీనికి పలాస, కాశీబుగ్గ పట్టణానికి చెందిన సంస్థ టీటీడీకి సరఫరా చేయడంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తొలుతగా 10 టన్నుల సరుకును పంపిస్తుంది. కిలో, 2 కిలోలు, 5 కిలోలు, 25 కిలోల చొప్పున ప్రత్యేక బాక్సులను సిద్ధం చేస్తోంది. జీడిపప్పు తీసుకువెళ్తున్న వాహనాలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష జెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస జీడిపప్పు తిరుమలకు వెళ్లడం అదృష్టంగా భావిస్తున్నట్లు వ్యాపారులతో పాటు స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలాజీ లడ్డూలో ప్రధాన భూమిక పోషిస్తున్న లడ్డూలో మంచి క్వాలిటీ జీడిపప్పు సరఫరా చేస్తామని టెండర్దారుడు సంతోష్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. నాణ్యత, శుభ్రత, శుచితో కూడిన జీడిపప్పు అందిస్తామని వ్యాపారి సంతోష్ స్పష్టం చేస్తున్నారు.